ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర మద్దతుతో వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రం కోలుకుందని చెప్పారు. నల్లమల్ల సాగర్కు తెలంగాణ అడ్డుపడటం కరెక్ట్ కాదన్నారు. తిరుమలలో అపచారాలకు గత సర్కారే కారణమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నల్లమల్ల అడవి మార్గం గుండా పాదయాత్రగా వేలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలి వస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో మామూలు విధ్వంసం జరగలేదన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని 94% స్ట్రైక్ రేట్తో విజయం సాధించామని చెప్పారు. కేంద్రం మద్దతిచ్చి వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కోలుకునేలాగా చేసిందన్నారు. హామీల అమలుకు బాధ్యత తీసుకుందన్నారు. వివక్ష చూపకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. వెంటిలేటర్ పైనుండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు. అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు. తెలుగు రాష్ట్రాల వివాదాల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. సమస్యలు పరిష్కారం కావాలంటే కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. నల్లమల సాగర్ కు తెలంగాణ సర్కార్ అడ్డుపడటం కరెక్ట్ కాదన్నారు బాబు. కొంతమంది ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరినీ ఆదుకోవడానికి పూజారులకైతే 15,000 రూపాయలు పెంచాం, ఇమాములకి ఇచ్చాం, మౌజముల్ని గౌరవించాం, పాస్టర్స్కి ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఎవరిని వివక్ష చూపేయకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుమలలో అపచారాలకు గత సర్కారే కారణమని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలక మండళ్లు బాధ్యతగా వ్యవహరిస్తే ఎలాంటి తప్పులు జరగవన్నారు. అమరావతిలో సెక్రటేరియట్ నుంచి వర్చువల్ గా శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించారు పవన్. ఆలయాలు నాగరికత, సంస్కృతి, వారసత్వానికి చిహ్నాలని, వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు బాధ్యత తీసుకున్న తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారు చేసిన అభివృద్ధి కానీ, వారు మంజూరు చేసే ఈ టెంపుల్ అభివృద్ధి పథకాలు కానీ, ఇవన్నీ చాలా చాలా ఒక అనుభూతిని, ఆనందాన్ని కలిగించింది. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం తరలి వస్తున్నారు భక్తులు. నల్లమాల అడవి మార్గం గుండా పాదయాత్రగా వేలాది మంది భక్తులు వస్తున్నారు. వారి కోసం ఆత్మకూరు మండలంలో సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం. తాగునీరు, వైద్యం సదుపాయం ఏర్పాటు చేసింది. దారిలో భక్తులతో మాట్లాడారు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ భవిత. సౌకర్యాలపై చర్చించారు. తమకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయటం మంచి విషయమని తెలిపారు భక్తులు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తుల భద్రతపైన ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. 1782 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు ఎస్పీ సునీల్. వివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులతో సమావేశమయ్యారు ఎస్పీ. బందోబస్తుపై సూచనలు, సలహాలు ఇచ్చారు.